మిత్రులందరికీ శుభోదయం. నేను మీ హరి. మరి ఏపీ నుండి 6వ తరగతి సోషల్ నుండి ఆల్రెడీ ఒక వీడియో మొదటి 3 పాఠాలని ప్రతి లైన్ని కూడా బెట్టిగా మలిచినటువంటి వీడియో అండి. మరి మొదటి వీడియో మొదటి 3 పాఠాలకి చేయడం జరిగింది. ఇది రెండో వీడియో అండి. ఇందులో 4, 5 పాఠాలకు సంబంధించినటువంటి మరి ప్రతి లైన్ను కూడా బెట్టిగా చేసినటువంటి వీడియో అండి. మరి వీడియో నచ్చితే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి మీరు లైక్ చేస్తేనే ఎక్కువ మందికి షేర్ అవుతుందండి. మరి ఈ వీడియో యూజ్ఫుల్గా ఉంటే తప్పనిసరిగా అయితే లైక్ చేయండి. మరి టాపిక్లకు వెళ్ళిపోదాం లేట్ లేకుండా. మరి 6వ తరగతిలో 4వ పాఠము ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు. మరి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే భూస్వరూపాలు పర్వతాలు, కొండలు, మైదానాలు, పీఠభూములు ఈ విధంగా ఉంటాయండి. సో వీటన్నింటి గురించి కూడా ఈ టాపిక్లో మనం ఈ పాఠంలో తెలుసుకుంటామండి. మరి ప్రజలు అనేక రకాలైనటువంటి భూస్వరూపాల్లో నివసిస్తున్నారు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూస్వరూపాలలో పర్వతాలు, మైదానాలు, పీఠభూములను అయితే మనం గమనించవచ్చండి. మరి లైన్ టు లైన్ కూడా చూడవచ్చు. మన జాతీయ గీతం జనగణమన. జనగణమన రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. జనగణమన మన దేశ విశిష్టతను, ప్రఖ్యాతిని వివరిస్తుంది. మన రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ. మా తెలుగు తల్లికి మల్లెపూదండ రచయిత శంకరంబాడి సుందరాచారి. మా తెలుగు తల్లికి మల్లెపూదండ గీతం రాష్ట్రంలోని నదులు, మన రాష్ట్ర సంపన్నత, వారసత్వం, నైసర్గిక భూస్వరూపాల గురించి వివరిస్తుందండి. మరి భూ ఉపరితలము అనేక రూపాలలో ఉండడాన్ని మనము నైసర్గిక స్వరూపం అంటాం. ఇక్కడ బిట్ చాలా ఇంపార్టెంట్ అండి. భూ ఉపరితలము అనేక రూపాలలో ఉండడాన్ని మనము నైసర్గిక స్వరూపం అంటారు. అంటే ఆయా ప్రాంతాలను బట్టి ప్రజల జీవన విధానము, ఆహారపు అలవాట్లు, వస్త్రధారణ అనేది విభిన్నంగా ఉంటాయి. మనం నివసిస్తున్నటువంటి భూమి సమతలంగా కానీ ఏకరీతిగా కానీ లేదండి. మరి భూమిపై కొన్ని చోట్ల ఉన్నతి చెందిన ప్రాంతాలు అంటే ఎత్తెక్కువగా ఉన్న ప్రాంతాలు, విశాల మైదానాల నుండి లోయల వరకు ఈ అంతరాలు అయితే ఉన్నాయి. మనం ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి ప్రయాణించేటప్పుడు మైదానం, పీఠభూమి, కొండ, పర్వతం, లోయ వంటి వివిధ రకాల రూపాలను అయితే గమనిస్తూ ఉంటాము. వీటినే మనము భూస్వరూపాలు అంటాం. ఏమంటామండి? భూస్వరూపాలు అంటారు. ముఖ్యంగా భూస్వరూపాలు అనేవి 3 రకాలండి. 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. మరి ప్రధాన భూస్వరూపాలు అనేక చిన్న భూస్వరూపాలను కలిగి ఉంటాయి. మరి భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. చాలా ఇంపార్టెంట్ అండి. మరి భూస్వరూపాల ఎత్తును సముద్ర మట్టం ఆధారంగా కొలుస్తారు. పర్వతాలు ప్రధాన భూస్వరూపాలకు చెందినవి. భూ ఉపరితలంపై సహజమైనటువంటి అత్యధికమైనటువంటి ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలే పర్వతాలు. అత్యధిక ఎత్తు కలిగినటువంటి ప్రాంతాలే పర్వతాలు. పర్వతాలు క్రింది ప్రాంతాలలో విశాలంగాను, పైభాగంలో చిన్న శిఖరాన్ని కలిగి ఉంటాయి. ఈ విధంగా అండి. మరి పర్వతాలు పరిసరాల కంటే బాగా ఎత్తులో, కొన్నిసార్లు మబ్బుల కంటే ఎత్తుగా ఉంటాయి. ఏంటంటే ఇవి పర్వతాలు. మరి ర్యాపిడ్ రివిజన్ జరుగుతుందండి. వీడియోని తప్పనిసరిగా అయితే లైక్ చేయండి, ఎంతమందికి యూజ్ అవుతుంది. మరి పర్వతాలపై ఎత్తుకు వెళుతున్న కొద్దీ శీతోష్ణ స్థితి అనేది చల్లగా ఉంటుంది. అందుకే ఊటీ, కొడైకెనాల్ లాంటి ప్రాంతాల్లో వేసవి కాలంలో అటువంటి వేసవి విడిది స్థావరాలకి వెళ్తూ ఉంటారండి. అంటే పర్వతాల మీద ఉంటాయి కాబట్టి, ఎత్తైన ప్రాంతాలలో ఉంటాయి కాబట్టి ఊటీ, కొడైకెనాల్, సిమ్లా లాంటి ప్రాంతాలు. అంటే పర్వతాలపై ఎత్తు వెలుకొల్ది శీతోష్ణ స్థితి అనేది చల్లగా ఉంటుంది. భారతదేశం హిమాలయాలు వంటి పెక్కు ఉన్నత పర్వత శ్రేణులను కలిగి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన భూస్వరూపాలలో ఎక్కువ భాగము కొండలు ఉన్నాయి. మరి 2వ భూస్వరూపం అండి పీఠభూములు. ఈ పీఠభూములు అనేవి ప్రధాన భూస్వరూపాలకు చెందినవి. మరి పీఠభూములు అనగా
ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలు, అంటే ఎత్తుగా ఉండి సమతలంగా ఉండే ప్రదేశాలని పీఠభూములు అంటారు. పీఠభూములు పరిసరాల కంటే ఎత్తైన సమ ఉపరితలం గల బల్లపరుపు భూములు. మరి పీఠభూములు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులా నిటారుగా ఉండి విస్తృతమైనటువంటి వాలును కలిగి ఉంటాయి. మరి ప్రపంచంలో అత్యంత ఎత్తులో ఉన్నటువంటి కొన్ని పీఠభూములలో శీతోష్ణ స్థితి అనేది కఠినంగా ఉండి కొన్ని పీఠభూముల్లో మరి శీతోష్ణ స్థితి అనేది కఠినంగా ఉండి నివాస యోగ్యమైనటువంటి స్థితిలో లేవండి. మరి తక్కువ ఎత్తులో ఉన్నటువంటి మిగిలిన పీఠభూముల్లో తక్కువ ఎత్తు ఉన్నటువంటి పీఠభూముల్లో చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయండి. అంటే ఎక్కువ ఎత్తులో ఉన్నవి తక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయి, తక్కువ ఎత్తులో ఉన్నవి చాలా ఎక్కువ అనుకూల పరిస్థితులు ఉన్నాయండి. మరి పీఠభూముల మధ్య ఎత్తులో కొన్ని వందల మీటర్ల వ్యత్యాసం అయితే ఉందండి. మరి భారతదేశంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైనటువంటి పీఠభూమి దక్కన్ పీఠభూమి. మరి ఈ పీఠభూమి అగ్నిపర్వత మూలానికి చెందింది. మరి రాయలసీమలోని అధిక భాగము ఈ దక్కన్ పీఠభూమికి చెందినదే. సాధారణంగా పీఠభూములు అనేవి ఖనిజ సంపదను కలిగి ఉంటాయి. సున్నపరాయి, మాంగనీస్, రాతినార, ఇనుప ఖనిజం, బంగారం, వజ్రాలు, గ్రాఫైట్, డోలమైట్, క్వార్ట్జ్, సిలికా మొదలైనటువంటి ఖనిజాలు పీఠభూమి ప్రాంతాల్లోనే లభిస్తుంటాయి. ఈ యొక్క ఖనిజాలన్నీ కూడా పీఠభూమి ప్రాంతాల్లో ఉంటాయండి. మరి ఎక్కువ భాగం గనులు అనేవి ఈ పీఠభూముల్లోనే ఎక్కువ ఉంటాయి. దక్కన్ పీఠభూమి అనేది లావా పీఠభూమి. మరి ఈ లావా పీఠభూములు పత్తి పండించడానికి అనుకూలంగా ఉంటాయి. మరి ఇలాంటి ఇంపార్టెంట్ బిట్లండి. లావా పీఠభూములు ఏ పంటను పండించడానికి అనుకూలంగా ఉంటాయి? పత్తి పంటను పండించడానికి అనుకూలంగా ఉండే భూములు. మరి లావా పీఠభూముల్లో నల్ల రేగడి నేలలు ఉంటాయి. ఈ నల్ల రేగడి నేలలు పత్తి పంటకు అనుకూలము. మరి పీఠభూములు అనేక సుందర దృశ్యాలతో ప్రధాన పర్యాటక ఆకర్షణలుగా నిలిచి ఉన్నాయి. అదేవిధంగా సముద్ర మట్టం నుండి 4000 నుండి 6000 మీటర్ల ఎత్తుగల టిబెట్ పీఠభూమి ప్రపంచంలోనే ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. మరి ప్రపంచంలోనే అతి ఎత్తైన పీఠభూమి టిబెట్ పీఠభూమి. అదేవిధంగా చోటా నాగపూర్ పీఠభూమిలో ఏ పీఠభూమి అండి? చోటా నాగపూర్ పీఠభూమిలో ఇనుము, బొగ్గు, మాంగనీస్ నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. మరి మూడో చూద్దామండి. మైదానాలు. సముద్ర మట్టం నుండి గరిష్టంగా 200 మీటర్ల ఎత్తులో ఉండే సమతల ప్రాంతాలను మనము మైదానాలు అంటారు. మైదానాలలో జనాలు అంటే ఈ యొక్క ప్రజలు ఎక్కువగా నివసిస్తారు కాబట్టి ఎక్కువ జనసాంద్రత కలిగి ఉంటాయి. మరి సారవంతమైనటువంటి నేలలు ఉండడం వల్ల మైదానాలలో ఉత్పాదకత అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రవాణా సౌకర్యాలు నిర్మాణంకు కూడా ఈ మైదానాలు అనేవి అనుకూలంగా ఉంటాయి. మైదానాలు ఇండ్ల నిర్మాణానికి, పంటలు పండించడానికి అనుకూలంగా ఉండి నివాస యోగ్యంగా అంటే జనాభా ఉండడానికి అనుకూలంగా ఉంటాయి. మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రసిద్ధి పొందినటువంటి మైదానం ఏది అంటే గంగా సింధు మైదానము. మరి ఇవే కాక ఇతర నదీ వ్యవస్థల వెంబడి ఏర్పడే చిన్న డెల్టా మైదానాలు కూడా మన దేశంలో అనేకమైతే ఉన్నాయండి. మరి మైదాన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం అనేది సులభంగా జరుగుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన భూస్వరూపాల గురించి ఇప్పుడు చూద్దామండి. ఆంధ్రప్రదేశ్ అనేది పచ్చదనాల స్వర్గం అండి. మరి భారతదేశంలో గల 28 రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఆగ్నేయ మూలాన ఉన్నటువంటి రాష్ట్రం అండి. ఆగ్నేయ మూలాన ఉన్నటువంటి రాష్ట్రము ఆంధ్రప్రదేశ్. మరి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఏ దిక్కున ఉంది అంటే ఆగ్నేయంలో ఉందండి. మరి భారతదేశపు తూర్పు తీర మైదానాన్ని ఆనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పు తీర మైదానాన్ని
ఆనుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయితే ఉందండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన ఉన్నటువంటివి ఛత్తీస్గఢ్, ఒడిస్సాలు. ఒడిస్సాలు ఉత్తరాన ఉన్నాయి. మరి దక్షిణాన తమిళనాడు, పశ్చిమాన తెలంగాణ, నైరుతి దిక్కున కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తూర్పున బంగాళాఖాతం అయితే ఉన్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీరరేఖ పొడవు 972 కిలోమీటర్లు. మరి 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో విస్తీర్ణ పరంగా 7వ పెద్ద రాష్ట్రము. ఇది ఎప్పుడండి? 2011 జనాభా లెక్కల ప్రకారం అండి. మరి జనాభా పరంగా చూసుకున్నట్లయితే భారతదేశంలో 10వ పెద్ద రాష్ట్రము, అదే విస్తీర్ణంలో 7వ పెద్ద రాష్ట్రము. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము కోస్తా ఆంధ్ర, రాయలసీమ అనే 2 ప్రాంతాలను అయితే కలిగి ఉందండి. వాటి గురించి కూడా చూసేద్దామండి. మరి లైను పేర్చుకుంటే రావడం జరిగిందండి. మరి తప్పనిసరిగా అయితే లైక్ చేస్తే ఎక్కువ మందికి వీడియో అయితే షేర్ అవుతుందండి. మరి ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని ఆనుకొని ఉన్నటువంటి 9 జిల్లాలను కూడా కోస్తా ఆంధ్ర అని పిలుస్తుంటారండి. మరి ఈ ప్రాంతము గోదావరి, కృష్ణ, పెన్నా నదుల వల్ల ఏర్పడినటువంటి సారవంతమైనటువంటి నేలలను, అధిక జనసాంద్రతను కలిగి ఉంటుందండి. అందువల్ల గోదావరి, కృష్ణ, పెన్నా నదుల వల్ల అండి. మరి కోస్తా ఆంధ్రాలోని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు. ఇప్పుడు రాయలసీమ అండి. మరి ఈ ప్రాంతము ఖనిజాలు మరియు ఉద్యాన పంటలు సమృద్ధిగా ఉన్నటువంటి 4 జిల్లాల సమూహాలుగా రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఉంది ఈ రాయలసీమ. రాయలసీమ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ ప్రాంతంలో ఉంది. రాయలసీమ అత్యధిక తలసరి ఆదాయం ఉద్యాన పంటల కేంద్రంగా మారింది. ఉద్యాన పంటల నుంచి ఎక్కువ తలసరి ఆదాయం అనేది వస్తుందండి. మరి రాయలసీమలో ఉన్నటువంటి జిల్లాలు కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం. మరి ఆంధ్రప్రదేశ్ భౌగోళిక భూ నైసర్గిక స్వరూపాలలో చాలా వైవిధ్యత అయితే ఉందండి. మరి ఆంధ్రప్రదేశ్కి నైరుతి దిక్కున దక్కన్ పీఠభూమి ఉంది. దక్కన్ పీఠభూమి అనేది ఆంధ్రప్రదేశ్కి ఏ దిక్కున ఉంది అంటే నైరుతి దిక్కున అండి. మరి ఆంధ్రప్రదేశ్ మధ్య తూర్పు ప్రాంతంలో తూర్పున తూర్పు కనుమలు ఉండి వీటి అంచులు బంగాళాఖాతం వైపుకు అయితే ఉంటాయండి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పర్వతాలు లేదా కొండల గురించి తెలిసేసుకుందామండి. మరి ఆంధ్రప్రదేశ్లోని ఎత్తైన ప్రాంతాల్లో అధిక భాగం కొండల వరసలుగానే ఉన్నాయి. అక్కడక్కడ ఈ కొండల వరసలు 900 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తుగల పర్వతాలతో కూడి ఉన్నాయండి. ఉదాహరణగా వైఎస్ఆర్ కడప, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం, చిత్తూరు, కర్నూలు, విజయనగరం జిల్లాలలో ఈ కొండల వరసలు విచ్ఛిన్న శ్రేణులుగా ఏర్పడి ఉండి తూర్పు కనుమలుగా పిలువబడుతున్నాయండి. మరి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కొండలను ఉత్తర, దక్షిణ భాగాలుగా విభజిస్తున్నటువంటి నదులు ఏమిటి అంటే గోదావరి, కృష్ణ. మరి ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర భాగంలోని కొండల వరుసలు ఎక్కువ ఎత్తైనవండి. మరి ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండలు సుమారుగా 1200 మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను అయితే పోలి ఉంటాయండి. ఉత్తర భాగంలో ఉన్నటువంటి కొండలు 1200 మీటర్ల సగటు ఎత్తులో పర్వతాలను అయితే పోలి ఉంటుందండి. మరి ఆంధ్రప్రదేశ్లో చాలా ఇంపార్టెంట్ పెట్టండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరము ఆరోమా కొండ. దీనికే జిందగడ అని పేరండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎత్తైన శిఖరము ఆరోమా కొండ, జిందగడ అని కూడా పేరండి. మరి ఈ ఆరోమా శిఖరం అనేది అరకు లోయలో ఉంది. అరకు లోయలో కలదు. ఆరోమా కొండ శిఖరం ఎత్తు 1690 మీటర్లు. ఆరోమా కొండ శిఖరం ఎత్తు 1690 మీటర్లు. ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ భాగంలో కొండలు కూడా అక్కడక్కడ
కొన్ని పర్వత నిర్మాణాలను పోలి ఉన్నాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మించడం వల్ల తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలోని ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్లో విలీనమైతే చేయబడ్డాయి. ఖమ్మం జిల్లా నుండి ఆంధ్రప్రదేశ్లో విలీనం చేయబడ్డ ముంపు మండలాలు వీర రామచంద్రపురం, కోనవరం, చింతూరు, భద్రాచలం, బోర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ఖమ్మం జిల్లా నుంచి విలీన మండలాలన్నీ కూడా తూర్పుగోదావరి మరియు పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనమైతే చేయబడ్డాయండి. మరి తూర్పుగోదావరి జిల్లాలో విలీనం చేయబడ్డ మండలాలు వర రామచంద్రాపురం, కోనవరం, చింతూరు, భద్రాచలంలో భద్రాచలం గ్రామం తప్ప అండి. అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లాలో విలీనం చేయబడ్డటువంటి మండలాలు బోర్గంపాడు, కుక్కునూరు, వేలేరుపాడు, ఇవన్నీ కూడా ఇది పశ్చిమ గోదావరి జిల్లాల్లో విలీనం చేయబడ్డటువంటి ముంపు మండలాలు. మరి ఆంధ్రప్రదేశ్లో గల కొండలకు ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క పేర్లు అయితే ఉన్నాయండి. మరి విశాఖ జిల్లాలో ఉన్నటువంటి కొండలు యారాడ కొండలు, అనంతగిరి కొండలు. అదే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో బైసన్ కొండలు, పాపి కొండలు ఇవి ఉంటాయండి. మరి ఇక్కడ చూద్దామండి, కొండల పేర్లు జిల్లా పేరు ఉంది. యారాడ, అనంతగిరి కొండలు ఇది విశాఖ జిల్లాదండి. బైసన్ కొండలు, పాపి కొండలు ఏలూరు, అల్లూరు సీతారామరాజు జిల్లాలు. అదేవిధంగా మొఘల్ రాజపురం అంటే కొండపల్లి కొండలు అనేది ఎన్టీఆర్ జిల్లాకి అండి. అదే బేరంకొండ, నాగార్జున కొండ, కోటప్ప కొండ అనేవి గుంటూరు జిల్లాలో పలనాడు అండి. అదేవిధంగా వెలికొండలు నెల్లూరు, నల్లమల, ఎర్రమల, కర్నూలు, నంద్యాల. నల్లమల కొండలు, ఎర్రమల కొండలు నంద్యాల. మరి వెలికొండలు, పాలకొండలు వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, వెలికొండలు, పాలకొండలు. మరి శేషాచలం, హర్సలి కొండలు అనేవి చిత్తూరు, తిరుపతికి చెందినవండి. పెనుకొండ, మడకశిర కొండలు అనేవి అనంతపురం శ్రీ సత్యసాయి ఈ యొక్క జిల్లాకి చెందిందండి. ఇవన్నీ కూడా చూసుకున్నామండి. మరి ఈ కొండలు ఇక్కడ అనంతపురం జిల్లాలో పెనుకొండ, మడకశిర కొండ అండి. ఈ కొండలు చార్నోకైట్, కాండలైట్ రాళ్లతో అయితే ఏర్పడ్డాయండి. అదేవిధంగా విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అరకులోయ, బొర్రా గుహలు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని పాపికొండలు ఈ నైసర్గిక స్వరూపంలోనే పేరు పొందినటువంటి పర్యాటక ప్రదేశాలు. మరి విశాఖపట్నం మన్యం ప్రాంతంలోని చింతపల్లి మండలంలో ఉన్నటువంటి ఒకే ఒక మారుమూల ప్రాంతం లంబసింగి. ఈ లంబసింగిలో చలికాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అందుకే దీనిని ఆంధ్ర కాశ్మీర్ అని పిలువబడే ప్రాంతమే లంబసింగి. మరి కొండ ప్రాంతాలలో నేలలు ఎగుడు దిగుడుగా వాలుగాను ఉంటాయి. ఈ కొండ ప్రాంతాల్లో సాధారణంగా రాతి పరతతో కూడినటువంటి ఎర్ర నేలలు అనేవి ఉంటాయండి. ఈ కొండలు చాలా ఎక్కువ ఎత్తులో ఉండడం వల్ల నీరు సహజంగా పల్లానికి ప్రవహించడం చేత ఇక్కడ నీరు నిలబడకుండా క్రిందికి జారిపోతుంది. మరి కొండల్లో నేలలు కాఫీ, తేయాకు తోటల వంటి పానీయపు పంటలకు అనుకూలంగా ఉంటుందండి. అదేవిధంగా కొండ ప్రాంతాలలోని గిరిజన వ్యవసాయ పద్ధతి పేరు ఎక్కడండి? కొండ ప్రాంతాల్లో ఉన్నటువంటి గిరిజన వ్యవసాయ పద్ధతి పేరు పోడు వ్యవసాయం. మరి ఈ పోడు వ్యవసాయానికి మరో పేరే స్థల మార్పిడి వ్యవసాయం. పోడు వ్యవసాయానికి మరో పేరు స్థల మార్పిడి వ్యవసాయం. ఈ పోడు వ్యవసాయాన్ని మనము రూమ్ వ్యవసాయం అని కూడా అంటారండి. మరి పోడు వ్యవసాయంలో ప్రజలు
అడవుల్లోని కొంత ప్రాంతాన్ని చదును చేసి కొన్ని సంవత్సరాల పాటు పంటలు పండిస్తారు. భూసారం తగ్గడం వలన వేరే స్థలానికి మారుతారు. జొన్న, మొక్కజొన్న మొదలగు పంటలను ఈ పద్ధతిలోనే పండిస్తూ ఉంటారు. మరి ఈ పోడు వ్యవసాయం ప్రస్తుతం అనేది ఆచరణలో లేదు. పోడు వ్యవసాయంలో పండించే పంటలు జొన్న, మొక్కజొన్న. అటవీ ప్రాంతాల్లో ఉండే గుడిసెలకు వెనుక వైపునటువంటి విశాలమైనటువంటి పెరడు ఉంటుంది. వెదురుతో కంచెనైతే నిర్మిస్తుంటారు. పెరటి తోట కొరకు ఈ భూమిని చదును చేసి సేంద్రియ పదార్థాలను కలిపి సారవంతంగా తయారు చేస్తారు. ఆహారంగా ఉపయోగించడానికి మరియు జీవనోపాధికి ప్రధానంగా మొక్కజొన్న, చిక్కుడు, సొరకాయ, మిర్చి మొదలగు కూరగాయలు ఇక్కడైతే పండిస్తూ ఉంటారు. మరి కొండ ప్రాంతాలు పానీయపు పంటల ఉత్పత్తికి అనుకూలము. అటవీ ప్రాంతాలలో వారు అటవీ ఉత్పత్తుల సేకరణ అనేది వారి జీవితంలో కీలక భూమికైతే పోషిస్తుంటారండి. మరి అటవీ ప్రాంతాల్లో బావులు, నదులు లేవు. అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచ ప్రసిద్ధి పొందినది. వ్యవసాయ పూర్వ ఆర్థిక వ్యవస్థను ఆచరిస్తున్నటువంటి ఒక గిరిజన సమూహం చెంచులు. భారత ప్రభుత్వం చెంచులను ఒక నిర్దిష్ట హానికర తెగగా గుర్తించడం అయితే జరిగిందండి. మరి చెంచులు ప్రాచీన కాలం నుండి నల్లమల అటవీ ప్రాంతంలో నివసిస్తున్నారండి. చెంచులు ప్రాచీన కాలం నుండి నల్లమల అడవి ప్రాంతంలో నివసిస్తున్నారు. మరి చెంచులు సాంప్రదాయకంగా వేటగాళ్ళండి. చెంచులు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో వ్యాపించడం అయితే జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం చెంచులను స్థిర వ్యవసాయంలోకి తీసుకురావడానికి చాలా ప్రయత్నాలు అయితే చేస్తుందండి. మరి ప్రభుత్వం 1989 సంవత్సరంలో శ్రీశైలంలో ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయాన్ని ఎక్కడండి? శ్రీశైలంలో 1989లో ఏర్పాటైతే చేశారండి. అదేవిధంగా ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయబడిన సంవత్సరం 1989. ఇంటిగ్రేటెడ్ గిరిజన అభివృద్ధి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం శ్రీశైలంలో ఉంది. చెంచుల యొక్క మౌఖిక సాహిత్యము మానవ భావాలు మరియు ఆలోచన యొక్క పురాతన రికార్డులలో ఒకటిగా ప్రకటించబడుతుందండి. మరి చెంచుల గురించి రచించబడినటువంటి గ్రంథమే ద చెంచూస్ గ్రంథ రచయిత హైమన్ దార్ఫ్. ఎవరండి? హైమన్ దార్ఫ్. మరి పీఠభూములండి. మరి ఆంధ్రప్రదేశ్లోని పీఠభూమి ప్రాంతము దక్కన్ పీఠభూమిలోని తూర్పు భాగానికి చెందిందండి. మరి రాయలసీమ అనేది పీఠభూమి ప్రాంతంలో కలదు. రాయలసీమ దక్కన్ పీఠభూమి ప్రాంతంలో కలదు. పీఠభూమి ప్రాంతంలో వర్షపాతం తక్కువగా ఉంటుందండి. పీఠభూమి ప్రాంతంలో అల్ప అనిశ్చిత వర్షపాతంతో పాటు చాలాసార్లు అసలు వర్షము కురవకపోవడమే సర్వసాధారణం. అందువల్లనే రాయలసీమ అనేది కరువు పీడిత ప్రాంతంగా ఉంటుందండి. మరి పీఠభూమి ప్రాంతంలో నేలలు లాటరైట్ నేలలు, ఎర్ర నేలలు మరియు ఇసుక నేలలు రకానికి చెందినవండి. మరి పీఠభూమి ప్రాంతాల్లో ఉన్నటువంటి నేలలు లాటరైట్ నేలలు, ఎర్ర నేలలు, ఇసుక నేలలు రకానికైతే చెందినవండి. మరి కడప కర్నూలు జిల్లాలో నల్లరేగడి నేలలు అయితే కలవండి. అదే రాయలసీమ ప్రాంతంలో అక్కడక్కడ ఉన్నటువంటి ఎర్రమట్టి నేలలకు నీటిని నిల్వ ఉంచుకునే సామర్థ్యం లేకపోవడంతో భూమిని సాగు చేయకుండానే వదిలేస్తారు. అదేవిధంగా పీఠభూమి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నము, క్షార లవణాలు ఉంటాయండి. పీఠభూమి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉండే చౌడు నేలల్లో ఎక్కువగా సున్నము, క్షార లవణాలు ఉంటాయి కాబట్టి ఆ నేలలు పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవు. మరి పీఠభూమి ప్రాంతంలో ఉన్నటువంటి చౌడు నేలలో ఏముంటాయో అని అడుగుతాడు. సున్నము, క్షార లవణాలు. సో అందువల్ల ఈ యొక్క పీఠభూములు అనేవి పంటలు పండించడానికి అనుకూలంగా ఉండవండి. మరి
పీఠభూమి ప్రాంతాలలో వర్షాలు తక్కువగా కురవడం వల్ల వీరు వర్షపు నీటిని నిల్వ చేసుకుంటారు, భూగర్భ జలాలను వాడుకుంటుంటారు. అదే పూర్వకాలంలో వర్షపు నీటిని నిల్వ చేసుకోవడానికి చెరువులను అయితే తవ్వేవారండి. మరి పీఠభూమి ప్రాంతాల్లో సహజంగా ఉండే అగాధాలు, చిన్న కొండల వలన చెరువులను నిర్మించడం అయితే సులభం అండి. అదేవిధంగా చిన్న చిన్న చెరువులు నీటి నిల్వ చేయడానికి ఉపయోగపడితే నూతులు మరి భూగర్భ జలాలను ప్రజలు భూగర్భ జలాలను వాడుకోవడానికి ఈ నూతులు అనేవి ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా ఇటీవల కాలంలో రైతులు ఎక్కువగా నూతులు బదులుగా గొట్టపు బావులు అయితే వాడుతున్నారండి. గొట్టపు బావులు. మరి ఈ పీఠభూమి ప్రాంతాల్లో గొట్టపు బావులు తవ్వడం అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని అండి. మరి ఎక్కువ భూములు ఉన్నటువంటి 5 నుండి 10% మాత్రమే రైతులకు మాత్రమే ఈ యొక్క గొట్టపు బావులు అనేవి ఉన్నాయి. పెరుగుతున్నటువంటి గొట్టపు బావుల వలన మరి భూగర్భ జలాలు అనేవి తగ్గిపోతున్నాయి. మరి ఆంధ్రప్రదేశ్లో పీఠభూమి ప్రాంతంలో జూన్ నుండి నవంబర్ వరకు వర్షాకాలము. ఈ కాలంలో వర్షం తక్కువ, అంత నమ్మదగినగా ఉండదు. మరి వర్షం చాలా తక్కువ ఉండటం, రైతులు తరచుగా పంట నష్టపోతూ ఉండడంతో ప్రభుత్వం కొన్ని మండలాలను కరువుకు గురయ్యే ప్రాంతాలుగా ప్రకటిస్తుంది. మరి ఈ పీఠభూమి ప్రాంతాల్లోని భూస్వరూపంలో ఖరీఫ్ లేదా వర్షాకాలంలో ఒక పంట మాత్రమే పండుతుంది. రైతులు రాగులు, సామలు, అరికెలు, కొర్ర, జొన్న వంటి చిరుధాన్యంతో పాటు వేరుశనగ, పప్పు ధాన్యాలు కూడా సాగు చేస్తుంటారు ఈ పీఠభూముల్లో అండి. మరి ఈ పీఠభూమి ప్రాంతాలలో సాగునీటి సౌకర్యాలు ఉన్న చోట్ల పండ్ల తోటలు కూడా సాగు జరుగుతున్నది. ఇటీవల కాలంలో రైతులు చిరుధాన్యాలకు బదులుగా వేరుశనగ, మిర్చి వంటి వ్యాపార పంటల సాగుకు మారుతూ ఉన్నారు. కొన్నిసార్లు జొన్న, కంది, మొక్కజొన్న పంటలను వేరుశనగ చాలకి మధ్యలో కూడా పండిస్తున్నారండి. మరి నీటి సమస్య వల్ల కొందరు రైతులు మామిడి, సపోటా, బత్తాయి తోటలను పెంచడం అయితే ప్రారంభించారు. ఈ పండ్ల తోటలకి కొన్ని కాలాలలో నీటి సౌకర్యం కల్పిస్తే అవి సంవత్సరం మొత్తం ఫలసాయాన్ని అయితే అందిస్తూ ఉంటాయండి. మరి ఈ నీటి సదుపాయం ఉన్న చోట అరటి, బొప్పాయి, జామ, దానిమ్మ మొదలగు పండ్ల తోటను కూడా పెంచుతున్నారండి. మరి అత్యల్ప వర్షపాతము, భూగర్భ జలాల తగ్గుముఖం పట్టడంతో అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో తీవ్ర కరువు పరిస్థితి అయితే ఎదుర్కొంటుందండి. ఉదాహరణగా మనం చూసుకున్నట్లయితే తీవ్ర కరువు పరిస్థితి ఎక్కువగా ఉన్న ప్రాంతాలు చూసినట్లయితే రాయదుర్గము, కళ్యాణదుర్గము. మరి ఈ ప్రాంతాల్లోని నేలలు క్రమంగా రాతిమయంగా మారిపోవడమే కాకుండా ఎడారీకరణ ముప్పు కూడా పొంచి అయితే ఉందండి. ఓకేనండి. మరి మైదానాలు చూద్దామండి. ఆంధ్రప్రదేశ్లో మైదానాలు కోస్తా జిల్లాలలో విస్తరించి ఉన్నాయి. మన రాష్ట్రానికి ఉత్తరాన ఉన్నటువంటి శ్రీకాకుళం నుండి దక్షిణాన ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వరకు విస్తారమైనటువంటి తీర మైదానం ఉంది. దీనినే మనము కోస్తా తీర మైదానం అంటారు. కోస్తా తీర మైదానంలో అవక్షేపాల వలన ఏర్పడినటువంటి ఒండ్రు నేలలు ఉన్నాయి. ఒండ్రు నేలల వలన కోస్తా తీర ప్రాంతాలు వ్యవసాయానికి ప్రాధాన్యతనైతే సంతరించుకున్నాయి. లోతైన సారవంతమైనటువంటి నేలలు, చదునైన ఉపరితలం వలన పంట సాగులో యంత్రాల ఉపయోగానికి అనుకూలంగా అయితే ఉన్నాయండి. మరియు పశువులకు దానా పండించే గడ్డి భూములుగా కూడా ఇవి అయితే ఉపకరిస్తున్నాయండి. ఆంధ్రప్రదేశ్లోని 2 ప్రధాన నదులైనటువంటి గోదావరి, కృష్ణా నదులు పెద్ద డెల్టా మైదానాన్ని అయితే ఏర్పరుస్తున్నాయండి. గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో సారవంతమైనటువంటి ఒండ్రు నేలలు వరి, చెరకు, మిర్చి, పసుపు పంటలకు ప్రసిద్ధి చెందిందండి. అదేవిధంగా
గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో గల నల్లరేగడి నేలలు గుంటూరు జిల్లాలోని మెట్ట ప్రాంతాల్లో గల నల్లరేగడి నేలలు పత్తి, మిరప పంటలకు అనుకూలంగా ఉంటుందండి. మరి డెల్టా మైదానాలు డెల్టా మైదానాలు ఆహార ధాన్యాలకు గిడ్డంగులు వంటివి. ఆహార ధాన్యాలకు క్రింద వాటిలో ఏమిటి గిడ్డంగులు వంటివి అని అడుగుతుంటాడు. డెల్టా మైదానాలు అండి. మరి ప్రతిదాన్ని కూడా బిట్టుగా చేస్తూ చెప్పచ్చు, కానీ టైం ల్యాగ్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఇంపార్టెంట్ లైన్ టు లైన్ కాబట్టి చాలా ఇంపార్టెంట్ బిట్లే. కాబట్టి మిత్రులు, నేను బిట్టుగా చెప్పకుండా పాయింట్ టు పాయింట్ వెళ్ళిపోతున్నానండి. ఆహార ధాన్యాలకు గిడ్డంగులుగా వంటివి డెల్టా మైదానాలు. డెల్టా మైదానాలను దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తారు. డెల్టా మైదానాలను దక్షిణ భారతదేశపు ధాన్యాగారంగా పిలుస్తూ ఉంటారు. ఈ మైదానాలలో 15 నుండి 25 అడుగుల లోపులోనే నీరు అనేది లభ్యమవుతుంది. మరి కాలువల ద్వారా సాగు చేయలేనటువంటి మెట్ట భూములకు బోరు బావుల ద్వారా సాగునీటిని అధికంగా వినియోగిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని రైతులు ముఖ్యంగా మెట్ట ప్రాంతాల రైతులు కూరగాయలు, పండ్లు, పొగాకు మొదలైనటువంటి వ్యాపార పంటలకైతే మొగ్గు చూపుతున్నారండి. అయినప్పటికీ ఈ ప్రాంతంలో వరిని విస్తృతంగా పండిస్తున్నారు. మరి వర్షాకాలపు పంటలను ఖరీఫ్ అంటారు, శీతాకాలపు పంటలను రబీ అంటారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పు తీర మైదానం కృష్ణా గోదావరి డెల్టాలో తప్ప శ్రీకాకుళంలోని వంశధార, నెల్లూరు జిల్లాలోని పెన్నా డెల్టా ప్రాంతాల్లో ఇరుకగా ఉంటుందండి ఈ తూర్పు తీర మైదానం అనేది. మరి కోస్తా తీర మైదానంలో ప్రసిద్ధి పొందినటువంటి మంచినీటి సరస్సు కొల్లేరు సరస్సు అండి. మరి కోస్తా తీర మైదానాలలో ప్రసిద్ధి పొందినటువంటి ఉప్పునీటి సరస్సు పులికాట్ సరస్సు. ఈ కొల్లేరు సరస్సు అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. కొల్లేరు సరస్సు అనేది పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. మరి పులికాట్ సరస్సు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. పులికాట్ సరస్సు నెల్లూరు, కొల్లేరు పశ్చిమ గోదావరి. మరి ఆంధ్రప్రదేశ్లోని విశాలమైనటువంటి తీర మైదానం రైతులకు వ్యవసాయానికి గొప్ప కానుకగా ఉందండి. వ్యవసాయానికి గొప్ప కానుక అండి. మరి కోస్తా తీర మైదానం కోస్తా తీర మైదానం అనేది అధిక జనాభాకి, జనసాంద్రతకి కూడా పెట్టింది పేరు. మరి నగదు పంట అంటే ఏంటి అవన్నీ చూద్దామండి. రైతుకి ఎక్కువ ఆదాయాన్ని, లాభాన్ని ఇచ్చే పంటలే నగదు పంటలు. వాటినే వ్యాపార పంటలు, వాణిజ్య పంటలు అని కూడా అంటారండి. నగదు పంటలకు ఉదాహరణగా వేరుశనగ, పసుపు, చెరకు, పొగాకు ఈ విధంగా మనం చెప్పుకుంటూ ఉంటాము. మరి ఆహార పంట అంటే చూద్దామండి. ఆహార పంటలు సామాన్యంగా వినియోగం కొరకు అంటే మనం ఉపయోగించడం కొరకు సాగు చేసేవి ఆహార పంటలు. ఆహార పంటలను వినియోగానికి పోగా మిగిలిన వాటిని అమ్ముతూ ఉంటారు. ఆహార పంటలకు ఉదాహరణగా వరి, చిరుధాన్యాలు, కూరగాయలు. మరి ఆక్వాకల్చర్ అంటే జలసేద్యం అంటే ఏమిటో చూద్దామండి. ఆహారం కొరకు జలచరాలను సాగు చేయడాన్ని ఆక్వాకల్చర్ అంటారు. ఆహారం కొరకు జలచరాలను సాగు చేయడాన్నే ఇక్కడ చేపలను అవేనండి ఆక్వాకల్చర్ అంటారు. ఆక్వాకల్చర్కు ఉదాహరణ చేపలు, రొయ్యలు, పీతలు వీటిని పెంచడం అండి. మరి ఇటీవల కాలంలో కోస్తా జిల్లాలలో చాలామంది రైతులు ఆక్వాకల్చర్ వైపు మొగ్గు అయితే చూపుతున్నారండి. మరి వరి పండించే పొలాలను చాలా భాగం చేపల చెరువులుగా మార్చడం వలన నీటి కాలుష్యానికి, తద్వారా వరి పండించే పొలాలకు నీరు అందించే చెరువుల్లోని నీరు కలుషితం కావడానికి కారణమైతే అవుతుందండి. మరి మైదానాలలో ఉన్నటువంటి ప్రజలు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడితే కోస్తా తీర ప్రాంతాల్లోని ప్రజలు చేపలు పట్టడం వారి ప్రధాన వృత్తిగా మలుచుకుంటారు. అదేవిధంగా బుట్టలు అల్లడం, చేపలు పట్టడం, పందుల పెంపకం, కోళ్ల ఫారాలు, రైస్ మిల్లుల్లో పనిచేయడం వంటివి మైదాన ప్రాంతాల్లోని వ్యవసాయేతర కార్యకలాపాలు. అదేవిధంగా గొర్రెల పెంపకము, బొగ్గు కాల్చడము, ఇటుకల తయారీ మొదలగునటువంటి పనులు పీఠభూమి ప్రాంతాల్లో చేపడతారు. మరి పర్వత ప్రాంతాలు,
కొండలపైన పశువుల పెంపకము, పండ్ల జిగురు, అదేవిధంగా తేనె వంటి అటవీ వస్తువులను అయితే సేకరిస్తూ ఉంటారండి. అదేవిధంగా కొండవాలు కాఫీ, టీ పంటల సాగుకు అనుకూలమైనటువంటి స్థితిని కలిగి ఉంటాయండి ఈ కొండవాలు. మరి అడవిలో వెదురు సమృద్ధిగా లభిస్తుంది కావున గిరిజనులు బుట్టలు, చాటలు మొదలైనవి తయారు చేసి వాటిని మార్కెట్లో అమ్ముతుంటారు. గిరిజనులు వారికి మాత్రమే ప్రత్యేకమైనటువంటి భిన్న సంస్కృతిని కలిగి ఉంటారండి. గిరిజనులు వారు ఉపయోగించే అడవులను వారు నాశనం అయితే చేసుకోరండి. మరి గిరిజనుల జీవన విధానం పర్యావరణ హితంగా ఉంటుంది. మరి నదీ ప్రవాహాలు మేట వేయడం వల్ల ఏర్పడినటువంటి సారవంతమైనటువంటి నేలను ఒండ్రు నేలలు అని కూడా అంటారు. మరి మైదాన ప్రాంతానికన్నా కొంచెం ఎత్తుగా ఉండే ప్రదేశాలను మనము మెరక ప్రదేశాలు అని కూడా అంటారామండి. మరి 5వ పాఠము సంచార జీవనం నుండి స్థిర జీవనం. మరి దీనిలో మనము ఆదిమ జీవనము, సంచార జీవనము, ఆహార సేకరణ ఏ విధంగా చేసుకునేవారు, వీటన్నింటి గురించి కూడా మనము ఈ ఈ పాఠంలో అయితే చూస్తామండి. మరి మానవుడు ప్రకృతి నుండి ఆహారాన్ని అయితే సేకరిస్తున్నారండి. మన చరిత్రను మనం పరిశీలించినట్లయితే మానవుడు ఆహార సేకరణ అనేది దశ నుండి ఆహార సేకరణ దశ నుండి ఆహార ఉత్పత్తి దశకు చేరుకున్నాడు. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం భారత ఉపఖండంలో నివసించే ప్రజలను ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారండి. మరి డైరెక్ట్గా బిట్టిస్తే ముందు ఉన్నటువంటి కొద్ది కాన్సెప్ట్ అర్థం కాదు అనే ఉద్దేశంతో కొద్ది టాపిక్ని అయితే యాడ్ చేస్తుంటామండి. అక్కడ బిట్ లేకపోయినా కూడా ఆ టాపిక్ని ఒక సీక్వెన్స్గా వెళ్తుందన్న ఉద్దేశంతో అక్కడ పెడుతూ ఉంటామండి. మిత్రులు అయితే గమనించాలి. మరి ఈ యొక్క పూర్వపు ప్రజలు వారు ఆహారాన్ని సంపాదిస్తున్నటువంటి పద్ధతిని బట్టి వారిని అలా పిలిచారండి. ఆహార సేకరణ వేటగాళ్ళు అని పిలిచేవారండి. వారు అడవుల నుండి ప్రకృతి సిద్ధంగా లభించే పండ్లను తినడానికి ఉపయోగపడే వేర్లను, దుంపలను, కాయలను, గింజలను, ఆకులను, తేనెను, అడవుల్లో సహజంగా పెరిగే అటవీ ధాన్యాలను సేకరించేవారండి. మరి ఆహారం కొరకు వారు జంతువులను, పక్షులను వేటాడేవారు, చేపలను పట్టేవారు, గుడ్లను సేకరించేవారు. మరి ఆహార సేకరణ అనేది అంత సులభమైనటువంటి విషయం కాదు. వేటాడడానికి ఆ ప్రాంతంలో సంచరించే జంతువులు, పక్షుల అలవాట్లు, జీవన విధానము వేటగాళ్ళకి తెలిసి ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా ఆది మానవులు తమ పూర్వీకుల నుండి పాటల రూపంలో, కథల రూపంలో తెలుసుకునేవారు. వాటిని తమ సంతతికి తెలియజేసేవారు. మరి ఆది మానవులు జంతు చర్మాలను, ఆకులను దుస్తులుగా వాడేవారు. ఆది మానవులు చిన్న చిన్న సమూహాలు లేదా గుంపులుగా ఉండేవారు. ఆది మానవులు గుహలలో, చెట్ల నీడలలో లేదా రాతి స్థావరాలలో నివసించేవారు. ఆది మానవులు ఆహారం కోసం తరచుగా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళేవారు. ఇటువంటి వారిని సంచార జీవులు అని కూడా అంటుంటారు. మరి పురుషులు, స్త్రీలు, పిల్లలు ఆహార సేకరణలో పాల్గొనేవారు. ఆహారాన్ని వారి సమూహంలోని లేదా గుంపులోని ప్రజలందరితోనూ పంచుకునేవారండి. మరి ఆది మానవులు నిప్పును కనుగొన్నారు. నిప్పు కనుగొనడం ఆహారాన్ని వండుకొని తినే విధానానికి నాంది అయితే పలికింది. క్రూర మృగాలను తరిమివేయడానికి, తన నివసించే గుహలో వేడిని వెలుగును నింపడానికి, చెక్కని గట్టిపరిచి ఉపయోగించడానికి నిప్పు వారికి ఉపయోగపడిందండి. కావున ఆది మానవులు నిప్పును పవిత్రంగా భావిస్తారు. పురాతన తవ్వకాలలో రాళ్లతోనూ, కర్రలతోనూ, ఎముకలతోనూ తయారు చేసినటువంటి పనిముట్లను ఆది మానవులు విస్తృతంగా ఉపయోగించారని తెలిసింది. ఈ పరికరాలను వారి జంతువుల చర్మం తీయడానికి, చర్మం శుభ్రం చేయడానికి ఉపయోగించేవారు. ఆది మానవులు రాతి పనిముట్లను జంతువుల మాంసం, ఎముకలు కోయడానికి వాడారు. మరి భూమిలో నుండి ఆహారంగా లభించే దుంపలను, వేళ్లను తవ్వి తీయడానికి ఆది మానవులు ఈ పరికరాలు అయితే ఉపయోగించారండి. మరి ఆది మానవులు జంతువుల వేటకు విల్లు, అంబులను తయారు చేసుకున్నారు. ప్రాచీన కాలంలో ప్రజలు నివసించినటువంటి ప్రదేశాలలో నేలను తవ్వినప్పుడు
దొరికినటువంటి పురాతన సామాగ్రి, ఎముకలు, పాత్రలు, భవనాల అవశేషాలను అధ్యయనం చేసేవారినే పురావస్తు శాస్త్రవేత్తలు అంటారండి. పురావస్తు శాస్త్రవేత్తలు. ఈ పురావస్తు శాస్త్రవేత్తలు కర్నూలు జిల్లాలోని కర్నూలు జిల్లాలోని గుహలలో ఆది మానవులకు చెందినటువంటి అనేక రాతి పరికరాలను అయితే కనుక్కున్నారండి. మరి కర్నూలు జిల్లాలో బేతంచెర్ల, బనగానపల్లి ప్రాంతాల్లో కొన్ని వందల గుహలు అయితే ఉన్నాయండి. బనగానపల్లిలో. మరి కర్నూలు జిల్లాలలోని ఈ ప్రాంతాలను విశ్రాంతి తీసుకోవడానికి, రాతి బొమ్మలను దాచుకోవడానికి ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాలు అయితే ఉపయోగించారండి. మరి ఈ బెలూం గుహలు ఏ జిల్లాలో ఉన్నాయి అంటే కర్నూలు జిల్లాలో ఉన్నాయండి, బనగానపల్లిలో. మరి ఈ బెలూం గుహలలో జంతువులు, ఎముకలు, రాతి బొమ్మల్లో ముఖ్యంగా సూక్ష్మ రాతి పరికరాలు, ఎముకలతో చేసినటువంటి పనిముట్లను పురావస్తు శాస్త్రవేత్తలు కనుక్కున్నారండి. ఎముకలతో చేసినటువంటి పనిముట్లు ఈ గుహలలో తప్ప భారత ఉపఖండంలో ఎక్కడా కూడా లభించలేదండి. మరి ఈ కర్నూలు జిల్లాలో ముచ్చట్ల చింతమాను గని గుహలలో ఎముకలతో చేసినటువంటి పనిముట్లయితే లభించాయి. మరి ఆది మానవులు గుహలలో నివసించేటప్పుడు గుహల గోడలపై, రాతి స్థావరాలపై జంతువులను వారు వేటాడే సంఘటనలను చిత్రీకరించారు. ఆది మానవులు చిత్రాలు వేయడానికి రంగురాళ్ళను పిండి చేసి చిత్రాలకు అవసరమైనటువంటి రంగును తయారు చేసేవారు. మరి ఆది మానవులు చిత్రించడానికి ఉపయోగించినటువంటి పరికరాలు వెదురు కుంచె. చింతకుంట గ్రామం, ముద్దునూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లాలో అయితే ఉందండి. ఈ యొక్క ముద్దునూరు మండలం అనేది, చింతకుంట గ్రామం అనేది ఇక్కడ వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉందండి. మరి చింతకుంట గ్రామంలో ఉన్నటువంటి రాతి స్థావరాలు 10 రాతి స్థావరాలు ఉన్నాయండి. మరి ఈ చింతకుంట గ్రామంలోని రాతి స్థావరాలలో ఆది మానవులు గీసినటువంటి చిత్రాలను కనుగొన్నారండి. మరి ఎరుపు, తెలుపు రంగుల్లో 200కు పైగా చిత్రాలు అయితే ఇందులో అయితే ఉన్నాయండి. వీటిలో 10 చిత్రాలు మాత్రమే తెలుపు రంగులో ఉన్నాయి. ఎరుపు రంగు చిత్రాల్లో ఉన్నటువంటి మూపురం ఎద్దు ఒకే ఒక గుహలో ఉంది. ఈ గుహను స్థానికంగా ఎద్దుల ఆవుల గుంపు అంటారండి. ఎద్దుల ఆవుల గుంపు అంటారు. ఇంకా మిగిలిన రాళ్లపై జింక, దుప్పి, నక్క, కుందేలు, పక్షులు, మానవ చిత్రాలను మనము గమనించవచ్చండి. మరి సుదీర్ఘకాలం పాటు ఆది మానవులు వేటగాళ్ళుగా జీవనం కొనసాగించి తర్వాత వ్యవసాయదారులుగా, పశు పోషకులుగా మారారు. దాదాపు 12,000 సంవత్సరాల క్రితం ప్రపంచ వాతావరణంలో గొప్ప మార్పులు అయితే జరిగాయండి. 12,000 సంవత్సరాల క్రితం. ఈ మార్పులు మానవ జీవితంలో అభివృద్ధికి సూచికగా చెప్పవచ్చు. ఈ కాలంలో ఆది మానవులు ఆహార సేకరణ దారుల నుండి ఆహార ఉత్పత్తిదారుల దశగా మారారండి. మరి ఈ వాతావరణ మార్పుల వల్ల మొక్కలు, చెట్లు, గడ్డి భూములు పెరిగి తద్వారా పచ్చదనం అనేది విస్తరించింది. గడ్డి తినే జంతువులైనటువంటి ఎద్దులు, గొర్రెలు, మేకలు, జింకలు మొదలైన వాటి సంఖ్య క్రమంగా పెరిగింది. మానవులు ఈ జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని చింతకుంటలోని ఆది మానవులు గీసినటువంటి విల్లు, అంబులు ధరించినటువంటి మానవాకృతులను, ఎద్దులను మనమైతే చూడవచ్చండి. మరి ఇక్కడ రాతి యుగం అనేది పాత రాతి యుగం, మధ్య రాతి యుగం, కొత్త రాతి యుగం అని 3 రకాలు ఉన్నాయండి. పాత రాతి యుగం అనేది 2.6 మిలియన్ సంవత్సరాల నుండి బీసీఈ వరకు నుండి, బీసీఈ 10,000 సంవత్సరాల వరకు అండి. మరి మధ్య రాతి యుగం అంటే మెసోలిథిక్ యుగం అంటే 10,000 సంవత్సరాల నుండి 8,000 సంవత్సరాల వరకు అండి. మరి కొత్త రాతి యుగం అనేది బీసీఈ మరి 8,000 సంవత్సరాల నుండి 3,000 సంవత్సరాల వరకు నుండి. మరి మానవ చరిత్రను 3 యుగాలుగా విభజిస్తే మరి క్రీస్తు పూర్వం 2,600 మిలియన్ సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు మధ్య రాతి యుగం ఇప్పుడు చెప్పుకోవడం జరిగింది. ఇవన్నీ 3,000 వరకు. మరి ఏ ప్రాంతంలో తమకు కావలసిన గింజలు దొరుకుతాయి, వాటి ఎలా మొక్కలుగా పెంచాలనేది తెలియడం వంటి వాటి వల్ల వ్యవసాయానికైతే నాంది పలికిందండి. ఆది మానవులు వరి, గోధుమ, బార్లీ, పప్పులు, పెసలు, శనగలు వంటి వాటిని పండించారండి. మరి ఆది మానవులు
నివసిస్తున్నటువంటి ప్రాంతాలకు ఆహారం కోసం జంతువులు రావడం ప్రారంభమయ్యాయండి. మరి ఆది మానవులు తమ దగ్గరకు వచ్చినటువంటి జంతువులను మచ్చిక చేసుకోవడం ప్రారంభించారు. ఆది మానవులు మచ్చిక చేసుకోవడానికి జంతువులను క్రూర మృగాల నుండి కాపాడేవారు. ఈ విధంగా మానవులు వ్యవసాయ పశుపోషకులుగా మార్పు అయితే చెందారండి. ఆది మానవులు వ్యవసాయం చేసే సమయంలో కొన్ని విషయాలు గమనించారు. విత్తనాల నుండి మొక్కలు రావడం, వాటి నుండి పంట చేతికి రావడం కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పడుతుందని గమనించారు. పంటలకు నీరు పట్టడానికి, జంతువులు పక్షుల నుండి వాటిని కాపాడడానికి పంట పండే ప్రదేశాల్లో ప్రజలు ఆవాసం అయితే ఏర్పరచుకున్నారు. ఆహారాన్ని నిల్వ చేసుకోవడానికి మట్టి పాత్రలను, గంపలను లేదా బుట్టలు, నేలమాలిగలను ఉపయోగించారు. మచ్చిక చేసుకున్నటువంటి జంతువుల వలన ఆది మానవులు చాలా కాలం పాటు ఒకే ప్రదేశంలో నివాసం ఉండడం ప్రారంభించారు. మట్టితో, గడ్డితో చేసినటువంటి గుడిసెల్లో ఎండలో నివసించడం ప్రారంభించారు. కొన్ని ప్రాంతాలలో భూగృహాలను నిర్మించి వాటిలోకి వెళ్ళడానికి మెట్లు ఏర్పాటు చేసుకున్నారు. వంట చేసుకోవడానికి ఇంటి బయట, లోపల ఏర్పాట్లు అయితే ఉండేవి. బహుశా ఇలాంటి ఇండ్లు చలికాలంలో రక్షణ ఇచ్చేవిగా ఉండవచ్చు. మరి ఆనాటి వ్యవసాయదారులకు అడవులను చదును చేయడానికి పనిముట్లు అవసరమయ్యాయి. వీటిని నవీన రాతి పనిముట్లుగా పురావస్తు శాస్త్రవేత్తలు అయితే అంటుంటారండి. మరి వ్యవసాయదారులు అనువైనటువంటి రాతిని మరొక రాతిపైన సానబెట్టడం ద్వారా గొడ్డలి వంటి పరికరాలు తయారు చేశారు. సానబెట్టినటువంటి గొడ్డలికి కొయ్య పెట్టి బిగించేవారు. వీటితో చెట్లు నరికేవారు. ఇలా కొత్త రాతి పనిముట్లతో వ్యవసాయం చేసినటువంటి కాలాన్నే ఈ యొక్క నవీన శిలాయుగము లేదా కొత్త రాతి యుగం అని కూడా అంటుంటారండి. మరి ఈ నవీన శిలాయుగంలో రుబ్బులోలు, రోకలైతే ధాన్యమును మరియు ఇతర మొక్కల ఉత్పత్తులను దంచేవారండి. మరి నవీన శిలాయుగంలో అందమైనటువంటి బొమ్మలను చిత్రించినటువంటి మట్టి కొండలు తవ్వకాలలో అయితే దొరికాయండి. మరి మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని నంద్రా గ్రామంలో నవీన శిలాయుగం కాలం నాటి రాతి పనిముట్లు త్రవ్వకాలలో అయితే బయటపడ్డాయండి. మరి మహారాష్ట్రలోని నవీన అనే ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు కొన్ని పనిముట్లు అయితే వెలికితీశారు. నవీన రాతియుగ కాలంలో ప్రజలు సాంకేతికంగా ముందంజ వేశారు. తమ అవసరాలకు అనుగుణంగా కొత్త రకమైనటువంటి పనిముట్లు తయారు చేశారు. కాంస్య యుగం ప్రారంభం కాలం నాటికి వ్యవసాయ పశుపోషక సమూహాలు దేశంలో వివిధ ప్రాంతాలకైతే విస్తరించారు. సంక్లిష్టమైనటువంటి ఆచార వ్యవహారాలు, సాంప్రదాయంతో కూడినటువంటి నాగరికతలు ఈ సమూహాలలో అభివృద్ధి అయితే చెందాయండి. మరి ప్రపంచవ్యాప్తంగా నదీలోయ నాగరికతలు మెసొపొటేమియా, ఈజిప్ట్, సింధులోయ మరియు చైనాల్లో వర్ధిల్లాయి. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వినుకొండ రాతి శిల్పకళ, రాతి చిత్రకళ స్థావరం గుంటూరు జిల్లాలో అయితే ఉండేదండి. నాయుడుపల్లి, సింగరాయకొండ రాతి చిత్రకళ స్థావరం ప్రకాశం జిల్లాలో ఉందండి. చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఇవి గుర్తుంచుకోండి. కావలి నందిపండు రాతి చిత్రకళ స్థావరం ఏ జిల్లాలో ఉంది అంటే నెల్లూరు జిల్లాలో. దాపల్లి చింతకుంట రాతి చిత్రకళా స్థావరం కడప జిల్లాలో ఉంది. రేణుగుంట, వేంబకండ్రిగ, శ్రీకాళహస్తి రాతి చిత్రకళా స్థావరాలు ఏ జిల్లాలో ఉన్నాయంటే చిత్తూరు, వేల్పుమడుగు, బుడగని, టీనిగల్ రాతి చిత్రకళా స్థావరాలు అనంతపురం జిల్లాలో ఉన్నాయండి. అదేవిధంగా బల్లారం, కలవబుగ్గ, అదోని, కేతవరం రాతి చిత్రకళా స్థావరాలు కర్నూలు జిల్లాలో ఉన్నాయండి. మరి రాగి, టిన్ లోహాల మిశ్రమంతో కంచును తయారు చేసేవారండి. రాగి మరియు టిన్ లోహాల మిశ్రమంతో కంచునైతే తయారు చేసేవారండి. మరి తర్వాత వీడియోలో 6-7 పాఠాల గురించి తర్వాత వీడియోలో చూద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ హరి సైనింగ్ అవుట్.